ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్, ఆయిషా అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చొని హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుయల్ అన్నాడు, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారంటూ ఇమాన్యుయల్ అడిగాడు నిఖిల్‌ని. అయితే నిఖిల్ దానికి సమాధానం చెప్తూ, నిజంగా పర్సనల్‌గా చెప్పాలి అంటే గనక నాకైతే తనుజ గేమ్ చాలా బాగా నచ్చింది అంటూ నిఖిల్ చెప్పడంతో ఇమాన్యుయల్ అప్పుడే స్టార్ట్ చేసేసావా అంటే, లేదబ్బా నిజంగా ఆ అమ్మాయి ఆడే విధానం, అమ్మాయి హౌస్‌లో ఉండే తీరు గానీ చాలా బావుంది. బయట ఆడియన్స్‌కి కూడా తనుజ గేమ్ అయితే చాలా బాగా నచ్చింది. అంతేకాదు తనుజకి చాలామంది ఫ్యాన్ బేస్ కూడా చాలా బాగా పెరిగిపోయింది అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొచ్చాడు. అయితే మరి ఇమాన్యుయల్ అడిగాడు, మరి తనుజకి చెప్పావా ఈ విషయం అంటే, ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అవుతున్నావు అని అడిగితే ఖచ్చితంగా చెప్తాను, నువ్వు మాత్రం చెప్పొద్దు అంటే, నేనేం చెప్పను అన్నాడు. సరే ఇంకెవరి గేమ్ బాగుంది అంటే, నీ గేమ్ కూడా బాగుంది. నీ స్ట్రాటజీ కానీ, నువ్వు టాస్క్లు ఆడే విధానం కానీ, హౌస్లో కామెడీ చేసే టైమింగ్ కానీ చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి భరణి గేమ్ ఎలా ఉంది అంటే, భరణి గారి గేమ్ ఆడితేనే కదా ఎలా ఉందని చెప్పడానికి. ఎప్పుడు చూసినా సరే తనుజ తర్వాత దివ్య వచ్చింది కాబట్టి దివ్య వెనకాల తిరగడంతో ఆయన గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు. నిజంగా చెప్పాలి అంటే భరణి గారు ఏదో కొంచెం ఏజ్‌లో పెద్దోళ్ళు కాబట్టి హౌస్‌లో ఆడియన్స్ ఉంచుతున్నారు తప్ప, లేకపోతే ఆయన్ని ఎప్పుడో బయటికి తీసుకొచ్చేసేవారంటూ నిఖిల్ అయితే కనుక ఇమాన్యుయల్‌కి చెప్పుకొచ్చాడు. మరి టూయింగ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అంటే, రీతు ఆడుతుంది అంటూ బయట ఏదైతే ఆడియన్స్ అనుకుంటున్నారో అదే ఇట్ ఈస్‌గా చెప్పేశాడు. నిఖిల్ మరి తనుజ గేము బయట ఆడియన్స్‌కి నచ్చడానికి రీజన్ ఏంటి అంటూ పట్టి ఆరాధిస్తున్నాడు ఇమాన్యుయల్. దానికి నిఖిల్, అదే అబ్బా అమ్మాయి గేమ్ స్ట్రాటజీ చాలా బాగుంటుంది. ఏదైనా గేమ్ ఓడిపోయిందనుకో అది మళ్ళీ ఎలా గెలవాలనేది చూస్తుంది. ఆ గేమ్ గెలిచేంత వరకు తను ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వదు. మరి ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇలాంటి అమ్మాయిలే కదా కనెక్ట్ అవుతారు. అందుకే అందరూ బయట తనుజ ఫోటో పెట్టి ఆరాధిస్తున్నారంటే ఓ రేంజ్‌లో నువ్వు లెక్కేసుకో అంటూ నిఖిల్ అయితే చెప్తున్నాడు ఇమాన్యుయల్‌కి. అయితే ఇమాన్యుయల్ అంటున్నాడు, నువ్వు నిజంగా అది కామెడీ చేస్తున్నావా లేదంటే సీరియస్‌గా చెప్తున్నావా అనేది తెలియట్లేదు భయ్యా అంటే, సీరియస్లీ నువ్వు బయటకు వెళ్ళి నెక్స్ట్ వీక్ కావాలంటే నీకు తెలుస్తుంది అంటే, తనుజ కోసం తెలుసుకోవడానికి నన్ను బయటికి వెళ్ళమంటావా అంటూ కామెడీ చేసుకున్నారు. మరి మొత్తానికి ఏదేమైనా సరే తనుజాని మించే హౌస్‌లో కంటెస్టెంట్స్ ఎవరు లేరంటూ నిఖిల్ అయితే ఇమాన్యుయల్‌కి చెప్పడంపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.